ಕಿರಣ ಸುದ್ದಿ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ. ಇದು ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸ ಸುದ್ದಿಯ ಪ್ರತೀಕ. ದಿಗ್ಲೆತ್ಕೊಂಡು ಮಾತಾಡಿದ ಬಿಡ లేచిపోతా ఉంటాడు. ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಶ್ರೀಮತಿ ರಮಾದೇವಿಯವರೇ, ಬೈರ್ಕೋರು ಸಂಘದ ಉಪಾಧ್ಯಕ್ಷರಾದಂಥ ಮಿತ್ರರು ಆದಂಥ ಬಾಂಬ್ ಶಿವಣ್ಣವರೇ, నన్ను ఎన్నో గీతాలు అడుక్కోను. నాకేమన్నా రెండు బాంబులు ఇప్ప ఏడన్నా ఏతామంటే నాకు ఇదేలే, అది ఎప్పుడు ఇస్తాడో ఏమో చూడాల బాంబులు. ఆత్మీయ స్నేహితులు, ವಕೀಲರು, ವಾಗ್ಮಿಗಳು, ಮಾಜಿ ತಾಲೂಕು ಪಂಚಾಯಿತಿ ಅಧ್ಯಕ್ಷರು ಆದಂಥ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿಯವರೇ, ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿಯವರ ತಂದೆಯವರು ನಮ್ಮ ತಾಲೂಕಿಗೆ ಬಿ ಇ ಒ ಆಗಿದ್ದರು, ಶ್ರೀರಾಮ್ ಮಾಸ್ಟ್ರು. ಆ ಬಿ ಇ ಒ ಆಗಿದ್ದಾಗ ಯಾವುದೇ ಈ ಕೆಲಸಗಳಿಗೆ ಹೋದರೂ ಕೂಡ, ಸ್ಕೂಲ್ ಕೆಲಸಗಳಿಗೆ ಹೋದರೂ ಕೂಡ ಯಾವತ್ತೂ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇರೋಂಥ ಮಾತೇ ಇಲ್ಲ. ತಾಲೂಕಿನ ಎಲ್ಲ ಸ್ಕೂಲ್ಗಳು ಕೂಡ ಒಳ್ಳೆ ಸಹಕಾರ ಕೊಟ್ಟಿದ್ದಂಥ ದೊಡ್ಡ ಹಿರಿಯ ಒಂದು ಚೇತನ ಅವರು. ನನ್ನ ಕಾಡಿನಲ್ಲಿಗೆ ಬರೀ 4ನೇ ಕ್ಲಾಸ್ವರೆಗೂ ಇತ್ತು. ಅವರ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲೇ 5, 6, 7 ಕ್ಲಾಸ್ಗೆ ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಟಂಥವರು ಅವ್ರ ತಂದೆಯವರು ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿಯವರೇ. ನಮ್ಮ ಹಿರಿಯರು, ನಮ್ಮ ಪಕ್ಕದ ಊರಿನವರು, ಬೂಡಿದೇರು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿಯವರೇ, ಮಿತ್ರರಾದಂಥ KP ಟ್ರಾವೆಲ್ಸ್ನ ಪ್ರಭಾಕರ್ ಅವರು ಕೊಡುಗೆ ದಾನಿ. యాడ కష్టం ఉందన్నా కూడా పోయి ఆదుకుంటాడు, అట్లా మనిషి. మా డిప్యూటీ మేనేజరు ఈయన పుణ్యకోటిని ఇది చదివిండారు కదా, పుణ్యకోటి ఇది చదివిండలేదా పాడి పద్యము, అట్లా పుణ్యకోటి ఉన్నట్లా మా కిరణ్ చాలా మంచోడు. మా డిప్యూటీ మేనేజర్ అయిన కిరణ్ వాళ్ళు. ఇంకా మీకు ఎంత తెలుసు, మన అశోక్ వాళ్ళు 7 రోడ్లునే క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈ శంకరుడును అశోకుడు చేరుకొని మెంబర్లు అంతా బాగుండరు. వీళ్ళంతా ఏం వేసిందే ట్యూబులకి 7 రోడ్లు అంతా క్లీన్ చేసి పారేస్తూ ఉన్నారు. అశోక్ వాళ్ళు, శంకరప్ప వాళ్ళు. మన శేఖరుడు ఎలా తల ఉంచుకో ఉన్నాడు. మాజీ అధ్యక్షులైన శేఖర్ వాళ్ళు, తిప్పన్న వాళ్ళు, గోపి వాళ్ళు, మన రత్నప్ప వాళ్ళు, రవి, భాస్కరన్న ఇంకా వేరే పేర్ల పిల్లల నంజుండప్ప వాళ్ళు, మన సదాశివ వాళ్ళు, ప్రశాంత్ వాళ్ళు, హరీష్ వాళ్ళు, బాలు కోపం చేసుకుని నా పేరు చెప్పలేదు, బాలు వాళ్ళు, వెంకటేష్ వాళ్ళు, గోపాల్ వాళ్ళు. గోపాల్ని విజయకించ ఇంకా ఇటుకు వచ్చిండే అంతా మంచిగాడు, ఏదో మంచిగాడు, సెక్రటరీ అయిన మంచిగాడు, ఒక మెంబర్, గ్రామ పంచాయతీ మెంబర్ వేరే మంచు తిప్పన్న చెప్తే అప్పుడే చెప్తే ఎవరిన మరిచింటే దయపెట్టి క్షమించండి బంధువులారా. టవరా మాజీ అధ్యక్షులైన టవర్ వాళ్ళు ఎప్పుడు ఏమొకదానికి వస్తూ ఉండే. యావదైనా అధ్యక్షులైనప్పుడు ప్రతి ఒక్కరిత వచ్చి మాట్లాడుకొని పోతూ ఉండే అధ్యక్షులు. ఇప్పుడేం జనరల్ బాడీ నడుస్తూ ఉందో సుమారు 40 ఏండ్ల ఈ డైరీ ప్రారంభమైంది. అంటే 84, 85లో ప్రారంభమైంది. అప్పుడు నేను LLB చదువుతూ ఉంటే, LLB చదువుతూ ఉన్నప్పుడు ఈడ బూడిదేరులో మళ్ళీ ఇంకా అనేక ఊర్లలో అంతా ప్రారంభమయ్యాయి. అప్పటి ఇంకాను కూడా మన నాగరాజు సెక్రటరీగానే ఉండే ఆయనే.
కొంచెం బాగా నడుపుకొని వస్తూ ఉంటాయి. ఎలా ఇప్పుడు పిలిచింట్లే, పిలిచి ఒక సన్మానం చేయాల్సి ఉంటాయి మీరు. ఎలా అంటే మాజీ కార్యదర్శి చాలా ఏళ్ళు ఇంకా బాగా చేసుకొని పోయినాడు. మీ బైరుకూరులో అన్నేళ్ళు సెక్రటరీ పని చేసిండాడు అంటే ఆయనకి ఎంత ఓపుకుండాలో అనేది యోచన చేసుకుంటా. బైరుకూరులో అన్నేళ్ళు నడపాలంటే బాగా ఇది చేసుకొని అందరినీ కాంగ్రెస్ వాళ్ళు ఉండి, బీజేపీ వాళ్ళు ఉండి, జేడిఎస్ వాళ్ళు ఉండి, ಯಾವ పార్టీ అనేది ఆయన చూస్తూ ఉంటే బాగా నడుపుకొని పోయినాడు. ఒక సన్మానం చేయంటే ఇప్పుడు బాగుండే అని నా ఒక అభిప్రాయం. ఆయన ముందుకు చేయండి. ఇప్పుడు అప్పుడే ఈ ఒక సంఘంలో ఏమేమి వ్యవహారం అయింది దీనంతా కూడా మా డిప్యూటీ మేనేజర్ చదువులి. మీకెంత తృప్తి అయిందో తెలీదో, మంజు నాకంత తృప్తి లేదు. నేను ఉండేది ఓపెన్గా చెప్తాను. 8-3లు రాకుండా చూసేట్లా జవాబుదారీ నీదే. క్వాలిటీ పాలు ఏమన్నా వచ్చిందంటే ఇప్పుడు 15-16 లక్షల పైన లాభం ఉండాలి. మీరు 8-3నే ఉండొచ్చు, మీ తప్పు లేకుండానే లాభం తక్కువ ఉండొచ్చు, అయినా కూడా జవాబుదారీ నీదే. ఎలాంటే అంటే దానికి మొదలు నాగరాజు ఉండే, నాగరాజు అర్థం జవాబుదారీ, మళ్ళీ నీ జవాబుదారీ ఏప్రిల్ ఇంకానా, అట్లయితే కొంచెం తక్కువ జవాబుదారీ నీది. ఏమి 8-3లోనూ మీరు అవాయిడ్ చేయకపోతే ముందరకి చాలా కష్టమయ్యేట్ల పరిస్థితి ఉంటుంది. ఎలా అంటే మీ సంబళాలే 6 లక్షల రూపాయలు అవునా, మళ్ళీ ఖర్చులో 9 లక్షల రూపాయలు అయింది. మీకు 10 లక్షల పైన లాభం రాకపోతే మీ సంఘం నష్టమవుతుంది. నష్టమైతే మీ డైరీ మూసిపోతుంది. దీనికి బాగా యోచన చేసుకుంటా. మీరు బాగా యోచన చేసుకొని క్వాలిటీ పాలు తెప్పించుకొని మీరు డైరీని బాగా చేసుకోవాలి. మా దృష్టి ఏమిటంటే మీ బైరుకూరు డైరీ వేరే కాదు, కాడేపల్లి డైరీ వేరే కాదు, అన్నీ ఒకటే మనకి. ఇదే కాదు, యావ తాలూకులో యావ డైరీలు అయినా కూడాను మనకు ఒకటే. పాలు వేసేవాళ్ళు అందరూ రైతులే. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, జేడిఎస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా కానీ వాళ్ళు వేసే పాలు తెల్లగానే ఉంటుంది. ఎర్ర కలర్ ఉండేలే. బీజేపీ అయితే ఎర్ర కలరు, ఈ దీనికి అన్నా ఒక నిమిషం, జేడిఎస్ అయితే పచ్చ కలరు, ఇది కలర్లు వచ్చేలే. ಯಾವ పార్టీ అయినా కూడా పాలు తెల్లగానే వచ్చేది. దాన్ని ఇంకా జొతికి వేసే వాళ్ళంతా రైతులే. మార్వాడీలు పాలేస్తారా, ఒడ్డుకిచ్చే వాళ్ళు పాలేస్తారా, వాడు ఒడ్డుకిచ్చుకొని వీడు వచ్చి వసూలు చేసుకుంటాడు. పాలు వేసేవాళ్ళంతా రైతులే, కష్టంలో ఉండరు. ఇప్పుడప్పుడే చూస్తూ ఉండరు మీరు. యాడ చూసినా ఎండిపోయింది. ఏమన్నా శనక్కాయలకి ఒక ఏదైనా అగ్గి తగిలింది అంటే తోటంతా పైడుస్తుంది. ఇట్లా పరిస్థితి ఉండేటప్పుడు అంతో ఇంతో గొంతు సర్లే, మీరు అక్కడ మాట్లాడతామంటే గొంతు ఇదైపోతుంది అంతే. జనరల్ బాడీలు ఏం చేస్తారంటే ఒకే గీత వేసేస్తారు అంతాను. ఆడ ఒకే నాడు మాట్లాడి గొంతు అంతా నుంచి పోతుంది. ఈ మా బాబన్ గారు కోదండు ఉండే దీని ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసరు జిఎం, ఆయన ఏం చెప్పేది అంటే ఆయన అర్థం తెలుగు అర్థం కన్నడలో మాట్లాడేది. ఏమిటంటే గొంతు ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ అని, గొంతు ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ అని. అట్లా నాకు గొంతు ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ. చూడండి టమాటా బాత ఆడేసుకొని పోతా ఉన్నారు. ఈయన డైరీ బాగుంటే రైతులకంతా అనుకూలం ఉంది. మీరు ఇంకా ఒకటి అడగలే, ఏం సార్ రేట్లు తగ్గించిండారు ఎలా అని అడిగితే
వాళ్ళు అడిగిన ఈడ భూసాది ఏమైంది, జొన్నల రేటు విపరీతం అయిపోయింది, జొన్నల రేటు జాస్తి అయిపోయింది. ఈ రేటు తగ్గించిండేది ఇది తాత్కాలికం, టెంపరీ ఉండు. నువ్వు కొత్తగా అధ్యక్షుడు అయినవాడు కాదు, పాత అధ్యక్షుడు, నీకు అన్నీ తెలుసు. ఈ కాలంలో కొంచెం పాలు యథేచ్ఛంగా వస్తుంది, యథేచ్ఛంగా వస్తూ ఉండేదాన్ని, ఇంకా మా అమ్మేదానికి జాగం లేకుండా ఉండేదాన్ని, ఇంకా రోజు రేటు తగ్గిస్తారు. ఇప్పుడు మాన్య సిద్ధరామయ్యోడు మొన్న మాట్లాడేటప్పుడు చెప్పిండారు 5 రూపాయలు జాస్తి చేస్తాము. చాలా సంతోషమయ్యా నాకు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కూడా రైతుల ಬಗ್ಗೆ ఇంత ఆప్యాయత ఉండేదానికే మీ అందరి పరంగా నేను ఆయనకి అభినందనలు చెప్తా ఉన్నాను. అయినంత సన్న 5 రూపాయలు చేయాలని ఆగ్రహిస్తూ ఉన్నాను. జొతకే నేను మా అధ్యక్షులైన నంజాగోళ్ళకి, మా ఆడళిత మండలి వాళ్ళకి అందరికీ ఒక వినంతి చేసేదేమంటే 5 రూపాయలు జాస్తి చేసినప్పుడు ఆ 5 రూపాయలు కూడా అంతా రైతులకి అయ్యాలని నేను కూడా ఆగ్రహిస్తూ ఉన్నాను. నేను కూడా గలాట్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు పాలు ఒక ఇది ఇడిస్తే రైతులకి అనుకూలమయ్యేట్లది యావది లేదు. మన శ్రీనివాసరెడ్డి వాళ్ళు చెప్పరి 3 గీతాలు గెలిచిండాను ఏమో అంతా ఏమో నేను అధ్యక్షుడైనాక ఏమి అన్ని జేడిఎస్ వాళ్ళు గెలుస్తూ ఉంటారు. అదంతా కారణం ఏమిటంటే మీ అట్లా మంచి వ్యక్తిలో నన్ను గుర్తించి నాకు ఒక జవాబుదారీ ఇచ్చిన దానికి ఏమో సక్రమంగా చేసుకొని పోతా ఉండడం ఎవరితో నాకు అధికారం వచ్చింది. నేను యాపద్దు కూడా గర్వపడినలే, మీరు ఎవరైనా వచ్చి మాట్లాడినా కూడా మాట్లాడనిపించేట్లా సౌజన్యం ఉంది. యాపద్దు ఏమంటే అది రేగలే, నేను యాళ్ళు రేగల్లా ఏమో కష్టం ఎత్తుకొని వస్తారు. సమాజంలో ఒక అధికారం అనేది జనాలకి అనుకూలం చేయడానికి, జనాల కోసంగా ఉండాలి అధికారము. మీకు తెలిసినో లేదో, ఈడ అధ్యక్షుడు అయినాక, జేడిఎస్ అధ్యక్షుడు అయినాక బంగారు గుడ్లు పెట్టే లాయర్ పని పెడితే, బంగారు గుడ్లు పెట్టే లాయర్ పనిది 30 ఏండ్లు 33 ఏండ్లు లాయర్ పని చేసిండాను. నేను ఓట్లాగా లాయర్ పని ఏం చేయలే. నా దగ్గర 5 జనం జూనియర్లు ఉండ్రి, ఈడే ఉండారు. నాకు ఎన్నో కేసులు ఇచ్చిండేవాళ్ళు. ఇవి సదాశివప్ప ఎన్ని కేసులు ఇచ్చిండారు అడగండి. లాయర్గా మంచి పేరుండే నాకు. కోలార్ లాయర్ల అసోసియేషన్కి 96లో ప్రెసిడెంట్ అయింటి నేను. అంతా పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద లాయర్లు ఉండేట్లా స్థానం అది. అట్లా ఒక దీనికి 96లో ప్రెసిడెంట్గా ఉంటే నేను. మళ్ళీ 2000 ఇస్వీలో మళ్ళీ ప్రెసిడెంట్ అయితే కోలార్ లాయర్ అసోసియేషన్లో 2 కితాల ప్రెసిడెంట్ అయిండేవాడంటే నేనే, ఇంకెవరూ లేదు. ఎలా ఆ స్థానమానాలు ఇచ్చారు జనాలు. ప్రీతి విశ్వాసం, ఇంకా ప్రీతి విశ్వాసం పొందాల. ఫస్ట్ ఏమో అడిగే కొందరికి నేను రేగితే ఏ పోరాదే అంటారు. నీ దగ్గర కోట్లు ఉంటే, నీ దగ్గర లక్షాంతర రూపాయలు ఉంటే నీ ఇంట్లో పెట్టుకోరా. ఇప్పుడు ఎవరిని వాళ్ళు ఎవరు మాట్లాడద్దు చెప్పబ్బా. ఇప్పుడు ఎవరిని మర్యాద ఇకపోతే ఎవరికి గౌరవం ఇచ్చేలేదు. వాడు ఎమ్మెల్యే కానీ, వాడు ఎంపీ కానీ, వాడు చీఫ్ మినిస్టర్ కానీ, మినిస్టర్ కానీ. ఒక మినిస్టర్ వస్తూ ఉంటారంటే వస్తారు పోరాదే అనిపోతారు. మొదలుకి దిగులు పడతా ఉండ్రి. ఇప్పుడు ఎవరు దిగులు పడేట్లా ప్రమేయమే లేదు. ఎలా గౌరవం ఇయ్యాలా, గౌరవం తీసుకోవాలా. పేదోళ్ళైనా అంతే, సౌకర్యాలైనా అంతే.
సావుకారైన బంగారు తినేకైతుందా? స్వామి సావుకారైన మహానుభావ అన్నమే తినేది లేదు, సంగటి తినొచ్చు, షుగర్ జాస్తి అయిపోయి సంగటి తినొచ్చు అంతే. ఈడిస్తే నువ్వేం బంగారు తినేది తప్ప సౌకర్యే. దాంట్లో ఈ నడమ ఈ రియల్ ఎస్టేట్లో జాస్తి అయిపోయింది. యాడ చూసినా రియల్ ఎస్టేట్లో బాలసుబ్రహ్మణ్యమో ఏం పాపలో సంగటి తింటావా, అన్నం తింటావా? సంగటేనా? షుగర్ ఉందా? మా ఫ్రెండ్ మాకి ఉంది అది ఏం బాంబుని చూపిస్తావా? ఏం బా అట్లా ఇంగ్లీష్లో ఒకటి చెప్తారు, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. అంటే గౌరవం తీసుకోవని. నువ్వు గౌరవం ఇవ్వదా, నేను గౌరవం ఇచ్చేలే. మా ఇది ఎట్లా అంటే, మా పాలసీ ఎట్లా అంటే, మేము గాంధీ తాత కాదు. గాంధీ తాత, యేసుక్రీస్తుడు వీళ్ళంతా ఎట్లా అంటే, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించప్ప దానికి కొట్టినని. మాది ఎట్లా చేయమనుకుంటే, ఒక చెంప కొడితే 2 చెంపలు తాటి చేస్తాం. అది మా క్యారెక్టర్. ఇది ఎలా అంటే, నేను అప్పుడే చెప్పేస్తే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. యాడ మాకి గౌరవం ఉండేదో ఆడ మేము ఉండేలే. నేనే కాదు, మా స్నేహితులు ఎవరు ఉండేలే. అందరికీ గౌరవం ఉంది. వాళ్ళ ఇంట్లో కష్టపడిపోయి వాళ్ళే తినేదే. యారో వాళ్ళ ఇంట్లో పోయి తినేకైతుందా? ఏమో ఒకనాడు రాప భోజనం వేస్తాము అని అంతే. దినము తినేకైతుంది యారో వాళ్ళ ఇంట్లో పోయి. మన ఇంట్లో మనం కష్టపడి మనం సంపాదించుకోక బట్టి నాగరాజు పేరు చెప్పలేదు, కోపం చేసుకునేసింది అన్న. చూస్తాను ఉండడా. గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలా మనం. ఎవరిని కూడా సన్నగా మనము యోచన చేసే పనేలే. రేపు ఏమేమవుతారో చెప్పేకాయలే. ఎవరెవరు అనే వరంలో ఏమేం రాసిందో తెలీదు. నేను డైరెక్ట్ రైతాను అని అనుకునే ఉండలే. 87లో కోలార్ డైరీ మాట్లాడచ్చునా గారు చెప్ప గొంతులో చేమ సరిపోయినట్లేదు దానికి. 87లో కోలార్ డైరీ అయింది. ఏమ్మా కోలార్ డైరీ అయింది 87లో. నేను అప్పుడు తానే లాయర్ అయ్యి వస్తే కోలార్కి 87లో లాయర్ అయ్యి వచ్చినప్పుడు మా పిన్నయ్య రామచంద్రప్ప అని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, చాలా జనం తెలిసి ఉంటుంది ఇక్కడ. వాళ్ళ ఇంట్లో నేను చదివిందంతా. లాయర్ అయ్యి వాళ్ళ ఇంటికి వస్తే ఫస్ట్ ఆ పొద్దే ఎలక్షన్. ఇది డైరీది యూత్ సెంటర్ అని ఉండే కోలార్లో, ఆడ ఎలక్షన్. ఏమే ఒక్కొక్క నెత్తుకునేది జై 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 అనుకొని వచ్చేది. ఇదేం రాబాయి సమయం ఇది అనుకుని. ముళబాగులని హనుమపౌరు గద్దిదారే అండ్రి, మన గొల్లపల్లి అని చెప్ప అనేవాడిని. వాళ్ళు ఫస్ట్ డైరెక్టర్ కోలారు దీనికి. వాళ్ళు గెలిచేది ఏంటి, వాళ్ళని ఎత్తుకొని వచ్చి అంత భుజం మీద ఎత్తుకొని వచ్చి ఊరేగింపు చేస్తూ ఉంటారు. అరే రే రే ఇదేమరా ఇది, ఇంత గౌరవం ఉందే ఈ పోస్ట్కి. తర్వాత మన మండికల్ వెంకటేశ్వర్లు అయింది. అకాలంగా తీరిపోయి సరే ఇది చాలా గౌరవమైన పని, రైతులకి అనుకూలం చేసేట్లా పని, ఇవాళ మనము చూడకూడదు అనే ఒక దృష్టి వచ్చా. దీనికన్నా ఒక ముందు ఒక మంచి స్టోరీ ఉంది. ఎట్లా అనేది, మా ఊరు పాలేస్తా ఉంది బోర్డుదేరు డైరీలో. ఏమన్నా కరెక్టా? మా అప్పే ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రెసిడెంట్ మా అప్పే. మళ్ళీ బూడిదేరికి వేస్తా ఉండింది పాలు. నేను ఒకనాడు మండికల్ వెంకటేష్ వచ్చా. మా ఊర్లో అందరూ డైరీ చేయి అంటూ ఉంటారు. నేను ఉంటి ఒకనాడు మండికల్ వెంకటేష్ వాళ్ళు జనరల్ బాడీకి వచ్చి ఇట్లే ఆ బాలవాడిలో చేరింటివి. నేను అడిగితే ఏమి అడిగితే అంటే, ఈడ దూరం అవుతుంది, ఒక పని చేయండి, రాధప్పని అడిగి
రెండు జాగా తీసుకుంటాను, ఆ రాధపు చేనులో ఒక బిల్డింగ్ కడదాము, ఇద్దరికి దగ్గర అవుతుంది. మా సెక్రటరీ ఈయన కాదు, సెక్రటరీ సుబ్బరెడ్డి లేచింది, కావాల్సింటే మీ ఊర్లో వేసేసుకోవయ్యా, నాకేమి మేము వద్దు అయినా ఉండాలా అనే సెక్రటరీ సుబ్బరెడ్డి. నేను సరే ఇంకా వేలప తీట్లోనే ఆ పొద్దే అర్జీ రాసిచ్చి మా ఊర్లో డైరీస్ వేసుకుంటున్నాను. మా ఊర్లో బాగా నడుస్తూ ఉండే, బూడిదేరులో మూసిపోయాయి. బూడిదేరులో మూసిపోయింది. ఇప్పుడు సుబ్బరెడ్డి అనే మళ్ళీ దాన్ని ప్రారంభం చేసి సుబ్బరెడ్డి అనే అధ్యక్షులు అయినారు. అట్లా బాగా నడుపుకోకపోతే రైతులకి అందరికీ అనుకూలమవుతుంది. రైతుల దగ్గర విశ్వాసంగా ఉండాలా, రైతులు అంతే ప్రామాణికంగా మంచి పాలేయాల. అట్లా తప్పుడు డైరీ బాగుంటే మీరు బాగుంటారు. నేను ఇప్పుడు అందరికీ పాలేసే వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పేకి ఇష్టపడతా ఉన్నాను. ఫస్ట్ డైరీ బాగుండాలా, మళ్ళీ యూనియన్ బాగుండాలా. ఇవి రెండు బాగుంటాయంటే గ్యారెంటీగా మీరు బాగుంటారు. చూడండి, మీరు ఒక 16 లక్షలు ఏమైనా లాభం వచ్చింటే కావాల్సింటే మీరే ఒక ఎక్స్ట్రా ₹1 ఇవ్వచ్చు, వచ్చామా కాడేపల్లిలో డైరీ చూసింటారో లేదో, ఆడ లాభం మంచి లాభం వచ్చా. ఈడ సైట్లు తీసింటి, ఒక 4 సైట్లో 17 లక్షలకి తీసింటి నేను. మళ్ళీ బిల్డింగ్ కట్టాలని ప్రారంభం చేసినాక 35 లక్షలకి అమ్ముతుంది. పారదర్శకంగా ఉంది. అది ఖాళీ 17 లక్షలకి తీసుకోండి, ఎట్లా సైట్ని 35 లక్షలకి అమ్ముతుంది. 70-80 లక్షలు ఖర్చు చేసి బంగారు అట్లా డైరీ బిల్డింగ్ కట్టినా. ఇది మనము ఊరికి ఇచ్చేసేకి అయ్యేట్లా విచారం. ఈ పొద్దు లాభం మీరు జాస్తి వస్తే మీరు ಯಾವ రీతి అయినా ఉపయోగించుకోవచ్చు. ఒకటి జతకు చెప్తాను, ఎలక్షన్లో సీరియస్గా ఎలక్షన్ ఆయా దాని ఆటకి మర్చిపోతాం. ఇప్పుడు ముందుకి అందరూ ఒకటిగా చేరుకొని డైరీని బాగా నడిపించుకొని పోయేది చేసుకోవాలి. ఆ ప్రకారంగా మీరు డైరీ బాగా చేసుకోకపోతే ముందు దినాల్లో మీరు క్వాలిటీకి గమనం ఇస్తే అయితే ఖర్చులు కొంచెం కట్ చేస్తే ఎలక్షన్ ఏమి ఉండేలేదులే నెక్స్ట్ ఇయర్కి మీరు లాభము 5-6 లక్షలు చేసుకొని ఎట్లా పరిస్థితి వస్తుంది. దాన్ని మీకు ఎట్లా కావాలో అట్లా ఉపయోగించుకునే ఎట్లా సందర్భం మీకు వస్తుంది. బాగా చేసుకొని పోండా. నానింకా ఏం అనుకూలాలు కావాలో దాన్ని చేయించే రెడీ ఉన్నాను. అధ్యక్షులు ఆ పార్టీని ఇంకొకటి అదంతా యోచన చేసేది నాకే అది ఎలక్షన్ అయ్యే వరకు అంతే. ఏం శేఖరా మళ్ళీ బాగా చేసుకొని పోవాలి. డైరీని బాగా చేసుకోకపోతే అందరికీ మంచిది అవుతుంది. మళ్ళీ మొదలు ఇంకా చెప్తా ఉన్నాను నేను, ఈ పక్క ఆ పక్క ఉండేవాళ్ళు కావాల్సింటే మీకు డైరీ ఇస్తాను అని. అది మీకు ఇచ్చిండేది బా ఇవ్వనా. ఈ మీరు కావాలంటే మీకు డైరీ ఇచ్చేదాన్ని రెడీ ఉన్నాను. లేదు వీడే వేసుకుంటాము మేము అంటే మీ ఇష్టం, మాదేం అభ్యంతరంలే. బాగా చేసుకోండా. మీకు ఏమే ఇది వచ్చినా కూడా మీ అండగా మేము ఉంటామని చెప్పి ఆ 2 మాటలు ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కర్ణాటక. ಮೂಡಲ ಕಿರಣ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅನ್ನು ತಪ್ಪದೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. ನಮ್ಮ ಮುಂಬರುವ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಸ್ಗಳಿಗಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಿ.